గర్ల్ ఫ్రెండ్కి లైన్ వేసేది. నీకేం నచ్చింది? షీస్ నైస్ నా? చెప్పు నీకేం నచ్చింది? సిగ్గుపడకు, చెప్పు. చెవులో చెప్పు, చెప్పు, చెప్పు. నీకేం నచ్చిందో చెప్పు. సార్ తెలియకొచ్చేసాడు. వదిలండి ప్లీజ్. నీకేంట్రా సంబంధం? నేను వేడి ఫ్రెండ్ సార్, ప్లీజ్. ఫ్రెండ్? కమాన్ కమాన్ కమాన్, గెట్ అప్, గెట్ అప్. ఐ లవ్ ఫ్రెండ్షిప్ రా. ఎలిసా, దేవుడు వీడికి మమ్మీ, డాడీ, బ్రదర్, సిస్టర్ అందరినీ ఇచ్చాడు. కానీ వాళ్ళెవ్వరూ వీడిని సేవ్ చేయడానికి రాలేదు. ఒక ఫ్రెండ్ వచ్చాడు. దట్ ఈస్ ఫ్రెండ్షిప్ లీసా. హే ఫ్రెండ్, నా కోసం ఒక దోస్త్ పాట పాడవా? సింగ్ నా. Hey दोस्ती अब नहीं छोड़ेंगे. Emotion man, emotion, friendship emotion. Hey दोस्ती हम नहीं छोड़ेंगे, छोड़ेंगे दम मगर तेरा साथ ना छोड़ेंगे. నాకు నీ పాట నచ్చిందిరా. రే పోరా, ఏయ్ పోరా. వీడు ఫ్రెండ్షిప్ కోసం ప్రాణాలు ఇచ్చినప్పుడు వాడు కూడా ఇవ్వాలి కదా. గ్రేట్ ఫ్రెండ్షిప్. Got a call, sir. Hello. Sir, David has been kidnapped. What? Papa! 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 ఏమైంది పాపా? 31 minutes. డేవిడ్ కిడ్నాప్ అయ్యాడని తెలిసిన సెకండ్లో వరల్డ్ మొత్తం వైబ్రేషన్ వచ్చింది. నేనెక్కడున్నానో తెలుసుకోవడానికి నీకు హాఫ్ అన్ అవర్ పట్టింది. పాపా, నేను సిన్సియర్గానే ట్రై చేశాను. నాకు తెలుసురా నీ సిన్సియర్ ఫాదర్ మీద కాదు. ఇదంతా ఏంటి? ఒక్కసారి అటు చూడరా. ఏంట్రా షాక్ అయ్యావా? మనం ఆఫీసర్ల కాదురా, మాఫియాని రూల్ చేస్తున్నాం. సెకండ్లో ప్లాన్ వేయాలి, నిమిషాల్లో అమలు చేయాలి, గంటల్లో రిజల్ట్ రావాలి. లేదంటే రోజులు, నెలలు, సంవత్సరాలు తీరిగ్గా ఏడవాల్సి వస్తుంది. థాంక్ గాడ్ పాపా, యు ఆర్ సేఫ్. నాకిద్దరు కొడుకులు. ఒకడికి 30 నిమిషాలు పడితే ఇంకొకటికి 40 నిమిషాలు పట్టింది. అంటే పాపా నువ్వు కిడ్నాప్ అవ్వలేదా? మాఫియాకి కిడ్నాపులు నేర్పిందే నేను. నన్ను పట్రా కిడ్నాప్ చేసేది. దిస్ ఈజ్ మై ప్లే. నా గురించి మీకు, మీ గురించి నాకు తెలియాలని ఇదంతా చేశాను. నా తర్వాత డి కంపెనీని లీడ్ చేసే కెపాసిటీ మీ ఇద్దరికి లేదు. బోత్ ఆర్ అన్ఫిట్. డాన్ పొజిషన్ డిఎన్ఏతో రాదురా. మాఫియాని లీడ్ చేయాలంటే గన్సు గట్సు ఉంటే సరిపోదు. సెకండ్ లో రియాక్ట్ అయ్యే సెన్స్ ఉండాలి. హాఫ్ ఇంచులో ఉన్న బుల్లెట్ ని తప్పించుకునేంత షార్ప్నెస్ ఉండాలి. పొజిషన్ కోసం వాడు కాదు, వాడి కోసం పొజిషన్ వెయిట్ చేయాలి. ఇన్ని క్వాలిటీస్ ఉన్నవాడు, మన గ్యాంగ్ ని ప్రొటెక్ట్ చేయగలిగేవాడు ఒక్కడున్నాడు. వాడేరా భాయ్.
ఎవడ్రా హోటల్ నేమ్ మార్చింది? నో ఎంట్రీ బోర్డ్స్ ఏంట్రా? ఆంటోనీ, మన హోటల్ని కబ్జా చేశారు. కబ్జా చేయడం ఏంట్రా? ఎవడు పడితే వాడు కబ్జా చేయడానికి ఇదేమైనా కాకపోవచ్చు, కానీ కబ్జా చేసింది ఎవడ్రా వాడు? వాడు కబ్జా చేశాక మనం ఈ హోటల్ని ఖాళీ చేయాల్సిందే. ఒకసారి నీ అకౌంట్లో బ్యాలెన్స్ ఎంత ఉందో చెక్ చేసుకో. ఇక్కడ 50 crores యాడ్ అయ్యాయి. అది బాయ్ ఫిక్స్ చేసిన రేటు. నా హోటల్ రేట్ ఫిక్స్ చేయడానికి వాడేవాడ్రా. హి ఇస్ ద కింగ్ హూ టేక్స్ ఏ డెసిషన్ వితౌట్ ఎనీ డిస్కషన్. ఈ హోటల్ రేట్ ఎంతో తెలుసా? 500 కోట్లు. అది కొనే రేటు, ఇది కబ్జా రేటు. బాయ్ అంత ఇస్తే అంత తీసుకుందాం. హోటల్ పోయినా ప్రాణాలు మిగులుతాయి. రే ఈ హోటల్ కట్టడానికే 2 ఏళ్లు పట్టిందిరా. వాడు నిన్ను చంపడానికి 2 నిమిషాలు కూడా పట్టదు. హోటల్ నా బిజినెస్ అయితే, మాఫియా నా సైడ్ బిజినెస్. వాడు ఎంటర్ అయితే చంపేస్తా. రేయ్, ఈ నో ఎంట్రీ బోర్డ్స్ తీసేండ్రా. యాంటోనీ వద్దు, బాయ్తో పెట్టుకుంటే చావుని తత్కాల్లో బుక్ చేసుకున్నట్టే. ఏంట్రా భయపెడుతున్నావా? తీసేండ్రా. అట్మాస్ఫియర్ ఎలర్ట్ అయిందంటే బాయ్ ఎంటర్ అయినట్టే. చావుబాయ్ ముందా స్మైల్ ఏంట్రా? నా స్మైల్లో నీ చావునెత్తుకోమని చిన్న హింట్ ఇస్తున్నాను. మా వాళ్ళు గన్స్ తో వెయిటింగ్ ఇక్కడ. నువ్వేంట్రా వితౌట్ వెపన్ తో ఎంట్రీ ఇచ్చావు? నేను చంపాలనుకుంటే చేతిలో వెపన్స్ అవసరం లేదు. ఎదురుగా ఎనిమి ఉంటే చాలు. పాయింట్ బ్లాంక్ లో గన్ను బాగా పెట్టావు. గన్లో మ్యాగజైన్ ఉందో లేదో చూసుకున్నావా? యాంటనీ, ఖాళీ చేస్తావా చస్తావా? వీడి చావుని కొత్తగా ట్రై చేయండిరా. ఈ ఫీల్డ్ లో కొత్తగా ఏదైనా ట్రై చేయాలంటే నేనేరా. నిమిషానికి హార్ట్ బీట్ 72, బాయ్తో పెట్టుకుంటే 102, ఆ తర్వాత నీ బాడీ 1/2. షార్ప్ గా ఉన్నావురా. ఉండాలిరా, ఫీల్డ్ అలాంటిది. చూడు, మన ఇద్దరం మాట్లాడుకుంటుంటే నన్ను వెనక నుంచి వేసేయడానికి ట్రై చేయట్లా. షాక్ లో ఎంతసేపు ఉంటావురా? బయటకు వచ్చాయి. ఈ మాఫియాకి గ్రామర్ నేర్పింది నేనే, గ్లామర్ తెచ్చింది నేనే. మాటలు సాలేకో. ఏసయ్యంట్రా. छोड़ दो भाई, माफ करो. दोस्ती कोस्ते भाई, दुश्मनी कोस्ते गुड बाय. నీ టైం బాగుందిరా. నిన్ను చంపాలని నేను ఫిక్స్ అయినా టైం 6 అయింది. బతికిపో.
Anna, before 6 a boy, after 6 playboy. Nahi samjha? 6 varaku guns, after 6 girls. Мы начертим свои границы. Ведь между Пакистан, Чайна и Россия есть границы. Нарисуем линии в нашем деле и не должны вторгаться в территорию друг друга и помешать бизнесу. ఏంట్రాడి గోల ఎర్రరొచ్చిన సీడీలా చెప్పిందే చెప్తున్నాడు. భారత్ పాకిస్తాన్ కి రష్యా చైనాకి మధ్య బోర్డర్ లైన్స్ ఉన్నాయి కదా, అలాగే మనం కూడా ఒకరి బిజినెస్ లో ఒకరు ఎంటర్ అవ్వకుండా ఉండటానికి బోర్డర్ లైన్ తీసుకుందాం అంటున్నాడు. బార్డర్ లైన్ ఎందుకురా, గోడ కట్టేసుకుందాం. కానీ దానికి నెట్వర్క్ ప్లాన్ చెయ్యాలి. చాలా టైం పడుతుంది కదా. No problem. We can wait. We want the perfect plan. I have a plan. Will it work out? 100%. Did you use that plan before? Many times, my friend. And what is it? ఎలా మెంటల్ అలా చెప్పేశావేంట్రా? సముద్రం మధ్యలో ఉన్నాం, ఎస్కేప్ అవ్వడానికి కూడా ఛాన్స్ లేదు. మాఫియా అనేది రూల్స్ బ్రేక్ చేసేది. వీడు రూల్స్ పెట్టాడు. ఏయ్, రాజు పోయాక సోల్జర్స్ కి వాల్యూ ఉండదురా. డేవిడ్ కావాలంటే లైఫ్ లైన్, లేకపోతే డెడ్ లైన్. డిసైడ్ చేసుకోండి. బ్రేవో మాఫియా అనే మ్యాగజైన్ కి భాయ్ కవర్ పేజ్ లాంటోడు. మై పవర్, మై స్ట్రెంగ్త్, మై స్టామినా అన్ని నువ్వే భాయ్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. Boss, phone. జస్ట్ హలో హలో డేవిడ్. మాఫియా వాడి వాయిస్ వింటే అవతలి వాడి వెన్నులో వణుకు పుట్టాలి. వాయిస్ లో ఏంట్రా భయం వినిపిస్తోంది. హైదరాబాద్ కి కొత్తగా ఒక ఆఫీసర్ వచ్చాడు. వస్తే ఏంట్రా, పోతే న్యూస్ గాని. మన గ్యాంగ్ లో డీల్ కి వెళ్ళిన వాళ్ళు 1 by 1 డెడ్ బాడీలో వస్తున్నారు. మస్తాన్ కూడా చనిపోయాడు డేవిడ్. మీరేం చేస్తున్నారా? నోట్లో ఏలేసుకొని చూస్తున్నారా? షూట్ చేసి పడేయకుండా. వాడు ఎవడో ఎలా ఉంటాడో చిన్న క్లూ కూడా దొరకట్లేదు. అవును డేవిడ్, వాడు అండర్ కవర్ లోని చంపుతున్నాడు. వాడు కనపడడు. వాడి గన్ సౌండ్స్ మాత్రమే వినపడతాయి. ఇంకా హైదరాబాద్ లో మాఫియా రన్ చేయలేమేమో అని భయంగా ఉంది. సార్ వస్తున్నారు. నమస్తే తమ్ముడు. నమస్తే చెల్లమ్మా. నమస్తే అన్నయ్యో. మిమ్మల్ని వెయిట్ చేయించినందుకు చాలా సారీ. కేశాలంకర్లో కొంచెం వ్యవధి పట్టినది. అందరూ బాగున్నారు కదా? మీ మీడియా బాగుంటేనే మా మినిస్టర్స్ బాగుంటారు, లేకపోతే ప్రెస్ మీట్ పెట్టింది నీ ఇంట్రొడక్షన్ కోసం కాదురా, నేను ఇంటర్వ్యూ ఇవ్వడానికి. అవునా బావా? మీడియా మిత్రులకి టీ కాఫీ ఏర్పాట్లు చూడు. రే, అందరికి ప్యాకెట్స్ ఇచ్చావా? బాగున్నారా? బ్రేకింగ్ న్యూస్ అండి. సితారా చౌదరితో మీకు సంబంధాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు మా వాడికి బీపీ వస్తున్నాయి. సితారా ఎవరు? నాకు ఇండియాలో 2 ఆడవాళ్ళు తెలుసు. ఒకరు మా ఆవిడ శ్రీష, 2 మదర్ తెరేసా. ఐఎమ్ హోమ్ మినిస్టర్. ఇలా హోమ్ అఫేర్స్ లోకి లాగొద్దు. నేను ఆమెను చూడని కూడా చూడలేదు. అవునండి, మా బావ ఫైల్ చూడకుండానే సంతకం పెట్టేస్తాడు. ఈజ్ వెరీ ఫ్లెక్సిబుల్ యార్. ఫోన్ బావ. ఇంపార్టెంటా? ఎమర్జెన్సీ. డేవిడ్ బాబా 1 minute ప్లీజ్. 5 minutes తీసుకో బావా, నేను చూసుకుంటాగా. బాగుండాలి. హలో డేవిడ్, హౌ ఆర్ యూ? ఏ ముకుంద్ పాండే, హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ వాళ్ళు సినిమా వాళ్లే బతకాలా? మాఫియా వాళ్ళు బతకూడదా? ఢిల్లీ నుండి ఎవడో స్పెషల్ ఆఫీసర్ వచ్చాడంట. ఎవడాడు? వాడెవడో నిజంగా నాకు కూడా తెలీదు. తెలిస్తే సస్పెండ్ ట్రాన్స్ఫర్ చేయించేవాడిని కదా. అయినా ఈ మధ్య పోలీస్ పవర్ బాగా పెరిగిపోయింది. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు, సిబిఐ ఎంక్వైరీలు. సారీ డేవిడ్, ఈ విషయంలో నేను ఏమి చేయలేను. ఈ హోమ్ వట్టి సొల్లుగాడు, వీడితో పనవదు. ఏంటి పాప, ఇంటర్నేషనల్ కాల్కి ఎందుకు డబ్బులు వేస్ట్ చేస్తున్నావు? అండర్ కవర్ కాపా? ఏంటి అండర్ కవర్ కాప్? పోకిరి సినిమాలో మహేష్ బాబా స్లో మోషన్ లో పరిగెత్తు రావడానికి? డిస్కషన్ వద్దు, యాక్షన్. నాకు ఛాన్సీ పాప లేపేస్తా నా కొడుకుని. అది ఇలా కాదురా, తప్పిమని లేపేయడానికి. భాయ్ ఎక్కడ?